న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీ అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ మాసోత్సవంలో కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చాగల్లు మండలం చిక్కాల గ్రామం చెరువుగట్టు వద్ద 18 అడుగుల శ్రీ అభయాంజనేయ స్వామి వారి విగ్రహంను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన ప్రతిష్ఠా మహోత్సవంలో శాసనసభ్యులు, కూటమి నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మూలం వనరుల నేపథ్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని 3వ శనివారం నిర్వహిస్తున్నామని జిల్లా గ్రామ పంచాయతీ అధికారి వి శాంతమణి తెలియజేశారు. వైటీసీ ఆవరణలో శనివారం స్వచ్ఛాంధ్ర క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామ పంచాయతీ అధికారి, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, జిల్లా సూక్ష్మ సేద్యాధికారి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఫుడ్ సేఫ్టీ అధికారి, మార్క్ఫెడ్, అగ్నిమాపక, జిల్లా పరిశ్రమల అధికారి, కార్యాలయాల అధికారులు, సిబ్బంది క్లీన్ గ్రీన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాంతమణి మాట్లాడుతూ చెత్త నుంచి సంపద సృష్టించే విధానంలో ప్రజలను భాగస్వాములను చేయడం జరుగుతుందని తెలిపారు. పొడి చెత్త, తడి చెత్త నుంచి సంపద తయారు చేసే విధానంలో ప్రజలను భాగస్వాములను చేస్తామని, ఇందుకు సంబంధించి తడి, పొడి చెత్తలను సేకరించే కార్యక్రమం చేపడతామని తెలిపారు. నేరుగా ప్రజల నుంచి సేకరించిన వాటిని సంపద తయారీ కేంద్రాలను తరలించి సంపద సృష్టించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. ఇందుకు అధికారులను, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తామని ప్రతిజ్ఞ చేయడం జరిగిందన్నారు. మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా మనం నివసించే ప్రాంతాల్లో, కార్యాలయాల్లో ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమాన్ని ఒక స్ఫూర్తిని కలిగించేలా కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి సిహెచ్ శ్రీనివాస్, జిల్లా సూక్ష్మ సేద్యాధికారి ఏ దుర్గేష్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఏ నాగమహేశ్వరరావు, ఫుడ్ సేఫ్టీ అధికారి రుక్కయ్య, మార్క్ఫెడ్ డి ప్రతాప్, అగ్నిమాపక, జిల్లా పరిశ్రమల తదితర శాఖల అధికారులు, సిబ్బంది, ధవళేశ్వరం పంచాయతీ సిబ్బంది, శానిటరీ సిబ్బంది పాల్గొన్నారు. ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు పిలుపునిచ్చారు. శనివారం బొమ్మూరు కలెక్టరేట్లో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జేసీ పాల్గొన్నారు. తొలుత కార్యక్రమంలో భాగంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో మొక్కలను నాటారు. అనంతరం స్వచ్ఛాంధ్ర స్వర్ణ ఆంధ్ర ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఒక మంచి ఉద్దేశంతో అధికారులను, సిబ్బందిని, ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. ఇదే స్ఫూర్తితో కార్యాలయంలో, ఆఫీసులో పెండింగ్ ఫైల్స్ పరిష్కారం అయ్యేలా చూడాలని కోరారు. ఫైల్స్ క్లియర్ చేయడం ద్వారా ప్రజలకు సత్వర సేవలు అందించాలని సూచించారు. ప్రతి 3వ శనివారం తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి వి శాంతమణి, సిపిఓఎల్ అప్పలకొండ, డిఓపి వీణాదేవి, కలెక్టరేట్ ఏఓ ఎండి అలీ, సంక్షేమ శాఖల అధికారులు ఎంఎస్ శోభరాణి, కెఎస్ జ్యోతి, బి శశాంక, సందీప్, ఈఓపిఆర్డి ఆర్మ్స్ట్రాంగ్, డివిజనల్ పిఆర్ఓ లక్ష్మణాచార్యులు, కలెక్టరేట్ ఇతర శాఖల అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ నెల థీమ్ మనకి సోర్స్ రిసోర్స్ అనే థీమ్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మెయిన్ ఫోకస్ పాయింట్ ఏంటంటే మనం ఇచ్చే చెత్తని తడి చెత్త, పొడి చెత్త కింద సెపరేట్ చేసి ఇచ్చినట్లయితే వాటిని మనం ఎస్డబ్ల్యూపీసీ సెంటర్ లో దాన్ని సంపదగా మార్చడానికి అవకాశం ఉంది. కాబట్టి సో మన గ్రామాల్లోనూ ప్రజలందరికీ కూడా మనము వాళ్ళ ఈ యొక్క సెగ్రిగేషన్ అంటే హౌస్ హోల్డ్ లెవెల్లో జరగాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశము. దాన్నే మనం క్యాంపెయిన్ మోడ్ లో ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ రోజు మనం అందరం కూడా స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేద్దాము. నేను చెప్తాను, దయచేసి ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత
కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు తడి చెత్త పొడి చెత్త వేరు చేయడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎన్నికల విధులను నిర్వహించే సూక్ష్మ పరిశీలకులు నేరుగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు సాధారణ పరిశీలకులకు జవాబుదారీతనం కలిగి ఉండాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. శనివారం ఆర్టీఓ కార్యాలయ సమావేశ మందిరంలో మైక్రో అబ్జర్వర్ శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఎన్నికల కోసం నియమించిన పరిశీలకులు 3-4 జిల్లాలలో చెందిన ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షణ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో అన్ని చోట్ల తిరిగి పర్యవేక్షణ సాధ్యం కాదని వారి తరపున మైక్రో అబ్జర్వర్లు విధులను నిర్వహిస్తూ ఎక్కడైనా కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనకు జరిగిన ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం ఉల్లంఘించిన సంబంధించిన సమాచారాన్ని సీల్డ్ కవర్లో పెట్టి సాధారణ పరిశీలక దృష్టికి తీసుకువెళ్లి గురుతరమైన బాధ్యత వహించాల్సి ఉంటుందని కలెక్టర్ ప్రశాంతి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రాజమండ్రి ఆర్డీఓ ఆర్ కృష్ణనాయక్, కేఆర్ఆర్సీ డిప్యూటీ కలెక్టర్ కె భాస్కర్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్లు వి త్రినాథ్ కుమార్, ఎంఎస్ రేఖ, జేఏ రాము, కె రాజ్, ఎన్ శ్రీనివాస్, కె రమేష్ నాయుడు, ఎలక్షన్ సూపరింటెండెంట్ ఎన్ లావణ్య, డిటిబి కృష్ణశాస్త్రి, మైక్రో అబ్జర్వర్స్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పులుగుర్త హ్యాండ్లూమ్ వీలర్స్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా ఉత్పత్తి చేయబడిన మాల్కా చేనేత కాటన్ ఫ్యాబ్రిక్ సమకాలీన డిజైన్లతో రూపొందించిన కాటన్ వస్త్రాలను వినియోగదారులకు నగరంలో మాల్కా చేనేత వస్త్రాల విక్రయాలు అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. శనివారం రాజమహేంద్రవరం అన్నపూర్ణమ్మపేట నేత బజార్లో మాల్కా పులుగుర్త చేనేత కాటన్ ఫ్యాబ్రిక్ వస్త్రాల విక్రయాలను మాల్కా ట్రస్ట్ చైర్మన్ వ్యవస్థాపకురాలు హుసరమ్మతో కలిసి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా చేనేత జౌళి శాఖ డీడీ పి పెద్దిరెడ్డి, డిఆర్డీఏ పీడీ ఎన్వివిఎస్ మూర్తి, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి డెవలప్మెంట్ ఆఫీసర్ భాస్కర్, ఏడీఓలు శ్రీదేవి, వెంకటేశ్వరరావు, గురురాజు, మాల్కా షాప్ మేనేజర్ టీవీవి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ తెలిసిందే, మనకి మల్కా ట్రస్ట్ ద్వారా రన్ అవుతున్న మన కోఆపరేటివ్ సొసైటీ మనకి పులుగుర్తులో ఉంది. ఇట్ ఈస్ నోన్ ఫర్ షర్ట్స్. అయితే మల్కా అనేది ఒక పబ్లిక్ ఫ్రెండ్లీగా డిజైన్ చేసిన వన్ కేటగిరీ ఆఫ్ యాన్. సో మల్మల్ అండ్ కాటన్ మిక్స్ చేసి మల్కా అని రావడం జరిగింది. ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ సమ్మర్ అండ్ దిస్ క్లాత్ హ్యాస్ వెరీ గుడ్ డిమాండ్ అబ్రాడ్. Actually, in Malka society, it is running in Telangana. They are totally using organic cotton. So, if we use organic cotton, the texture of the cotton, the cloth will be much more better than what we have at Puligurta. So, what we wanted to do is we have Puligurta society, which very good reputation and good business is also going on. So if they are also try this aspect, that is using organic cotton in their products, and they are going to get much better orders, especially we are targeting export. To introduce that to our society, because our society has its own spinning mill and the weavers also very committed and very hardworking. So we tied up with Malka society and today we inaugurated one showroom to introduce that what kind of material is available. And one more point is the Malka is very popular and it's having its own demand abroad. We wanted to introduce in the local market. They should know that what kind of comfort, what kind of elegance this particular cloth has.
సో అందుకోసమని ఈరోజు మనము ఒక షోరూమ్ ఇక్కడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇది చూసిన వాళ్ళందరూ కూడా ఒకసారి ఈ షోరూమ్ని విజిట్ చేయండి. ఈ షోరూంలో ఉన్న కాటన్ క్వాలిటీ, కాటన్ యొక్క టెక్స్చర్ అండ్ దీన్ని నేస్తున్న వీవర్స్ యొక్క స్కిల్ని అప్రిషియేట్ చేస్తూ దీన్ని యూజ్ చేయాల్సిందిగా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. దీనికి చాలా మంచి డిమాండ్ ఫారిన్ కంట్రీస్లో ఉంది, ఎస్పెషల్లీ యూరోపియన్ కంట్రీస్లో. అలానే మన ఇండియాలో నేస్తున్న అది మన జిల్లాలో తయారవుతున్న దానికి ఫారిన్ కంట్రీస్లో ఇంత ఇంపార్టెన్స్ ఉండేటప్పుడు మన దగ్గర కూడా వాళ్ళకి మంచి గుర్తింపు రావాలి అని అందరూ దీన్ని యూజ్ చేయాలని, రాబోయే సమ్మర్లో ఇంకా అందరూ కూడా ఈ కాటన్తో తయారైన సారీస్ కానీ, చుడిదార్ మెటీరియల్స్ కానీ, షర్ట్స్ కానీ, పంచెలు కానీ వేసుకొని బయట ప్రపంచంలో గుర్తింపు పొందిన దాన్ని మనం కూడా యూజ్ చేద్దాం. అలానే మన వీవర్స్ని ఇంకా ఎంకరేజ్ చేద్దాం. With slubs in it to give it the texture, and that yarn is made into the cloth, so that cloth also feels different and looks different and is very popular in foreign countries, and now we are trying that local people should wear it. తడి పొడి చెత్త సేకరణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని, ఆ మేరకు ప్రజల్లో అవగాహన కల్పించాలని తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు పేర్కొన్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొని ప్రతిజ్ఞ చేయించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అలాగే కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం స్వచ్ఛ భారత్ స్వచ్ఛ దివాస్ అనే కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. మీ ఇంటి నుంచి వచ్చిన తడి పొడి చెత్తను విడదీసి పారిశుద్ధ్య కార్మికులకు మాత్రమే ఇవ్వాలి. ఈ చెత్తను డ్రైన్లో కానీ రోడ్లు కూడా వేయకూడదు. అలాగే పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యవంతమైన జీవితాన్ని కాపాడుకోవాలని తెలియజేస్తూ ఈ అవగాహన కార్యక్రమం ఇంతమంది మహిళలు, పబ్లిక్ని, ఆల్ డిపార్ట్మెంట్స్ని ఇన్వాల్వ్ చేసి ఈరోజు ఈ కార్యక్రమం ర్యాలీ కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో. మన తాడేపల్లిగూడెం పురపాలక సంఘం రాష్ట్రంలోనే స్వచ్ఛ భారత్లో మొదటి స్థానంలో ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ ర్యాలీ కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది. ప్రతి ఒక్కరు కూడా తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి, ప్రతి ప్రజలు, ప్రతి వ్యాపారస్తులు కూడా అందరూ సహకరించి ఈ ర్యాలీలో భాగస్వాములై ఈ స్వచ్ఛ భారత్ సాధించడానికి మీ వంతు సహకారం అందిస్తారని మీ అందరికీ కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. అలాగే ఈరోజు తాడేపల్లిగూడెం పట్టణంలో కూడా ప్లాస్టిక్ నిషేధిత తాడేపల్లిగూడెంగా తీర్చిదిద్దడం జరుగుతుంది. తాడేపల్లిగూడెం పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత తాడేపల్లిగూడెం పట్టణంగా కూడా తీర్చిదిద్ది డిక్లేర్ చేయడం జరిగింది. కనుక మీరందరూ కూడా ప్లాస్టిక్ నిషేధించి పూర్వ పద్ధతిలోనే గుడ్డ సంచులను, అలాగే ప్లాస్టిక్ గ్లాసులను నిషేధించి స్టీల్ గ్లాసులు, అలాగే గాజు గ్లాసులు మొదలుకొని వాడుకుని పారిశుద్ధ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అలాగే ప్రజలందరూ కూడా మీ యొక్క పారిశుద్ధ్యం పరంగా మీరు పరిసరాలను శుభ్రంగా ఉంచుకుని మీరు ఆరోగ్యవంతంగా ఉండి మంచి జీవితాన్ని సాధించాలి, స్వర్ణాంధ్రాన్ని సాధించాలి. మన విజన్ 2047 సాధించి స్వర్ణాంధ్రప్రదేశ్గా మనం ముందడుగు వేయాలని తెలియజేస్తూ ఈ ప్రజలందరికీ కూడా తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలందరికీ కూడా ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగమని ప్రతి ఒక్కరూ కూడా వ్యక్తిగతంగా మీరు స్వచ్ఛ భారత్లో భాగస్వాములయ్యి మీ ఇంటి నుంచి వచ్చిన తడి పొడి చెత్తను విడదీసి పారిశుద్ధ్య వాహనాన్ని మాత్రమే ఇచ్చి సహకరించి ఈ పరిసరాలను శుభ్రంగా ఉంచడానికి సహకరించాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈరోజు ఈ ర్యాలీ ప్రతి 2-3 కుటుంబాల్లో క్యాన్సర్కు ప్లాస్టిక్ ఒక కారణంగా ఉందని, ప్రజలు స్వచ్ఛందంగా ప్లాస్టిక్ నిర్మూలనకు ముందడుగు వేయాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి పేర్కొన్నారు. శనివారం భీమవరం కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన్న HJGM హైస్కూల్లో ఆవరణలో స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా 3వ శనివారం సోర్స్ రిసోర్స్ అనే అంశంపై ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్, భీమవరం మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి సంయుక్తంగా పాల్గొన్నారు. వాడ నిండిపోయిన జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 2014లో రెడ్ పోర్ట్ నుండి భారత ప్రధానమంత్రి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రకటించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారితో జిల్లా కలెక్టర్ స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞను చేయించారు. చివరగా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా మహిళలకు గుడ్డ సంచులను, ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ వస్తువులను వ్యాపారస్తులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో భీమవరం మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి, డిఆర్డీఏ పీడీ ఎంఎస్ఎస్ వేణుగోపాల్, శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి, సంఘ సేవకులు కంతేటి రామరాజు, మున్సిపల్ సహాయ కమిషనర్ వెంకటేశ్వరరావు, ఏసీపీ ఎం శ్రీలక్ష్మి, మున్సిపల్ మెప్మా, డిఆర్డీఏ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కూడా కలిసి
సహకరించాలి. ఇది మన కోసం చేసుకుంటున్న కార్యక్రమం, ఇది వేరే వాళ్ళ కోసం కాదు. మొట్టమొదటిగా ఇది ఏదైతే ఈ కార్యక్రమం చేస్తున్నామో ఇమ్మీడియట్గా రిజల్ట్ అనేది మన ఆరోగ్యం మీద, మన పరిసర శుభ్రత మీద చూపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీనికి సహకరించాలి, అందులో పాల్గొనాలి. ఇందులో యాక్టివ్గా పాల్గొన్న వాళ్ళందరికీ కూడా మేము తగు విధంగా సత్కరిస్తాము. వారిని అంటే ప్లాస్టిక్ ఫ్రీ భీమవరం, ప్లాస్టిక్ ఫ్రీ పశ్చిమ గోదావరి జిల్లా చేయడానికి సహకరించే NGO ఆర్గనైజేషన్స్ అందరినీ కూడా ఎక్కువ స్థాయిలో ఎక్కువ నెంబర్స్ ముందుకు వచ్చి ఈ యొక్క మహాయజ్ఞంలో, ప్లాస్టిక్ని నిర్మూలించే మహాయజ్ఞంలో పాలు పంచుకోవాలని చెప్పేసి వారిని మేము సముచితంగా గౌరవిస్తాం. వేరే కార్యక్రమాలు కూడా ఎంకరేజ్ చేస్తాం వారు టేకప్ చేయడానికి. అలాగా మీరు పార్టిసిపేట్ చేయాలి అని అనుకునేవారు మున్సిపల్ కమిషనర్ కానీ జేసీ గారు కానీ నన్ను కానీ కలవచ్చు పార్టిసిపేట్ చేయడానికి. ఈటరీస్, రెస్టారెంట్స్, కాఫీ హోటల్స్, తర్వాత చిన్న ట్రేడర్స్, పెట్టి ట్రేడర్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ వెండర్స్, ఫంక్షన్ హాల్స్ వాళ్ళందరూ అయితే ఖచ్చితంగా ప్లాస్టిక్ని నిర్మూలించాలి చేస్తాము. అంటే సంచులు, ఇప్పుడు ఫ్రూట్స్కి వెజిటబుల్స్కి అయితే సంచులు ఎంకరేజ్ చేయొచ్చు. బట్ ఫుడ్ ప్యాకింగ్లో ఎట్లాగా అని చెప్పి చాలా పడుతూ ఉన్న సమయంలో ఈ బయోలైట్ ప్రతినిధులు దిలీప్ వీరంతా వచ్చి కలవడం ఏంటి, మీరే కాదు ఎనీ అదర్ కంపెనీ ఉన్నా కూడా వారిని మేము సహకరిస్తాము. టిఫిన్ ప్లేట్స్లో వేసే ప్లాస్టిక్ పేపర్ కానీ, బిర్యానీ ప్యాకింగ్ కానీ, ఈ బయోడిగ్రేడబుల్ ఫుడ్ ప్యాకింగ్స్ వాడుకుని ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుతున్నాను. కూడా ఈ విషయాన్ని వదిలిపెట్టకూడదు. కంప్లీట్గా 100% ప్లాస్టిక్ బ్యాన్ని మనం భవిష్యత్తులో మన జిల్లాలో, మన భీమవరంలో మనం అడాప్ట్ చేసుకుంటామని, దానికి మీ అందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. జగన్ 5 ఏళ్ల పాలనలో ఇరిగేషన్ శాఖను పూర్తిగా విధ్వంసం చేసి రైతులను గాలికి వదిలేశారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పాలకొల్లు మండలంలో మొగల్తూరు మురుగు డ్రైన్ మట్టి తొలగింపు ప్రక్షాళన పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత జగన్ పాలనలో లస్కర్లకు 10 నెలల జీతాల బకాయి, రైతులకు 1654 కోట్ల ధాన్యం బకాయిలతో బకాయిల ప్రభుత్వంగా మారిందని అన్నారు. రాష్ట్రం అనేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ మాట నిలబెట్టుకునేలా 1వ తేదీన పెన్షన్దారులతో పాటు ఉద్యోగాలకు జీతాలు, పెన్షన్లు అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో అరాచక, రాక్షస, సైకో పాలన పోవాలని, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా జగన్ను రాష్ట్ర ప్రజలు చీకొట్టిన ఇంకా బుద్ధి రాలేదని అన్నారు. ఏదంటే ఒకసారి మనం రైతులకి కొంతైనా ఊరట కల్పించాలనేటువంటి ఆలోచనతో, అదేవిధంగా మరి ఏదైతే ఈ యొక్క ఇరిగేషన్ పర్టికులర్గా మనం చూస్తున్నాం, ఇప్పుడే ఈ మొగల్తూరు డ్రైన్ ఏదైతే పాలకొల్లు మండలం, మరి ఈ మొగల్తూరు డ్రైన్ కూడా మీరు వర్షాకాలంలో వస్తే ఈ డ్రైన్ పక్కన అటువైపు ఇటువైపు కూడా మరి 1000 ఎకరాలు సార్వా పంట ఊడ్చడం మానేశారు గత 4-5 సంవత్సరాల నుంచి. మళ్ళీ దాలవా పంట ఊడ్చుకుందామని అంటే సార్వా పంట వదిలేయడంతో మళ్ళీ అక్కడ గొరబడెక్క పెరిగి మళ్ళీ పెద్ద ఏదైతే కలుపు భారీగా పెరిగిపోయి దాన్ని క్లీన్ చేయడానికి కూడా ఇబ్బంది అయినటువంటి పరిస్థితిలో రైతులు తీవ్రమైన ఇబ్బందులు. మరి 5 సంవత్సరాలు ఎన్నిసార్లు మేము అధికారులకు కానీ ఆ రోజునట్టు వైఎస్ఆర్సీపీ పార్టీకి మొత్తుకున్నా కూడా మరి ₹1 పని చేయలేదు. ఒక తట్ట మట్టి కూడా ఎక్కడ కూడా డ్రైన్లో డీసిల్టింగ్ చేసినటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ ఈరోజు మనం అధికారంలోకి వచ్చాక ఒక్కొక్క పనులు చక్కబెడతాం. మరి ఈరోజు ఈ మొగల్తూరు డ్రైన్కి కూడా ₹2,30,00,000 ఈరోజు నిధులు ఒక్క డ్రైన్కి మంజూరు చేసి ఆ డీసిల్టింగ్ అంటే 5 సంవత్సరాల్లో తీయనటువంటి మట్టిని, 5 సంవత్సరాల్లో వదిలేసినటువంటి మట్టిని ఈరోజు మళ్ళీ ఆ డీసిల్టింగ్ అంటే 5 సంవత్సరాల భారం ఈరోజు మేము మానెత్తి మీద చేసుకుని ఈ డ్రైన్ని ఈరోజు మనం క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి అనే విషయాన్ని కూడా మరి సందర్భంగా మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి ఈ రకంగా మనం కూడా చూశారు. మీరు ఏదైతే ఏటుగొట్లకి సంబంధించి కూడా నిధులు తెచ్చి ఆ ఏటుగొట్ల పటిష్టతకు కానీ అంటే ఇట్లా ఒక్కొక్కటి కూడా మరి ఈ ప్రభుత్వంలో మెరుగుపరుచుకుంటూ ఈవేళ ఈ మొగల్తూరు డ్రైన్కి ₹2,30,00,000 డీసిల్టింగ్తో పాటుగా మరి ఎవరైతే లస్కర్లు ఉన్నారో మరి లస్కర్లు కూడా గత ప్రభుత్వంలో 10 నెలల నుంచి 12 నెలలు బకాయిలు ఒక్కొక్కరికి కూడా ఆ లస్కర్లకు కూడా జీతాలు ఇవ్వనేటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి స్థితిలో
మళ్ళీ ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆ లస్కర్లకు కూడా వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో మళ్ళీ ఈ నిధుల్లో మళ్ళీ వాళ్ళకు కూడా 50 లక్షల రూపాయలు మళ్ళీ మరి ఎవరైతే లస్కర్లు పనిచేస్తున్నారో వాళ్ళకు కూడా ఆ బకాయిలు కూడా క్లియర్ చేయమని చెప్పేసి ఇరిగేషన్ శాఖ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే లస్కర్లకు కూడా జీతాలు ఇవ్వనేటువంటి స్థితిలోకి మరి గత ప్రభుత్వం గత పాలన నెట్టేసినటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తున్నటువంటి స్థితి. చేత ఇదేనే కాదు, మనం కూడా మీరు చూస్తారు ఏదో ధాన్యం బకాయిలు కష్టపడి పంట పండిస్తే మరి ఆ రోజు 1650 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి గత ప్రభుత్వం పోతే మళ్ళీ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 1640 కోట్ల రూపాయలు మళ్ళీ మన ప్రభుత్వం చెల్లించి ఆ రైతులను ఆదుకున్నటువంటి పరిస్థితి మొన్న మీరు చూశారు. ఇట్లా ఏదైతే ప్రతి విధ్వంసం నుంచి కూడా మళ్ళీ నిర్మాణం వైపు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అనే విషయాన్ని కూడా మీ ద్వారా కూడా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఏదైతే ఈ యొక్క మొగల్తూర్ డ్రైన్ మీద జరిగేటువంటి పనులను కూడా మొన్ననే సాగునీటి సంఘాలను కూడా మనం చేసాం. మరి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసుకుంటూ అదేవిధంగా ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి నాయకత్వం రైతులు కూడా అందరూ కూడా మరి అందులో చూసుకుంటూ ఆ పనులు నాణ్యతగా జరిగేటువంటి విధంగా మరి అది కూడా ఇన్ టైంలో జరిగేటువంటి విధంగా రైతులకు ఉపయోగపడేటువంటి విధంగా పనిచేయాలని చెప్పేసి రైతు సంఘాల వారిని పోషకాహారం తీసుకోవడంలో వల్ల కలిగే లాభాల గురించి కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడం జరిగిందని కొవ్వూరు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మమ్మీ పేర్కొన్నారు. అంగన్వాడీ కార్యకర్తల శిక్షణ కార్యక్రమం కొవ్వూరు సంస్కృత పాఠశాలలో జరిగింది. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ కె వెంకట పద్మిని, జి ఆదిలక్ష్మి, కొవ్వూరు రూరల్ మండల అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. PP1 వాళ్ళకి ఒక మెసేజ్ వస్తుంది, PP2 వాళ్ళకి ఇంకో మెసేజ్ వస్తుంది. PP1 వాళ్ళకి వచ్చినటువంటి మెసేజ్లో మనకి ఏ కార్యక్రమాలు చేయమన్నారు, పాట ఏం నేర్పించమన్నారు, ఆట ఏం చేయమన్నారు, అందులో వాళ్ళకి ఎత్తించేటువంటి ABCD ఏదైతే ఉన్నాయో 1 to 20 మెంబర్స్ ఏదైతే ఉన్నాయో మనము వాటిని చేయిస్తా ఉన్నాము. ఇవన్నీ చేయించే భాగంలో మనం ఏం చేస్తున్నాము, PP1లో వాటి శారీరక అభివృద్ధి ఎలా ఉంది, మానసిక అభివృద్ధి ఎలా ఉంది, మనం అనుకున్న దాని ప్రకారం వాడు రీచ్ అవుతున్నాడా, మనం చెప్పింది వాడు గెస్ట్ చేయగలుగుతున్నాడా. శారీరక అభివృద్ధి వచ్చింది అని అంటే దానికి ఒక 3-4 టెస్టులు ఉన్నాయి. 3-4 మనం సృజనాత్మకంగా కూడా మనం చూసుకున్నట్టయితే వాడి మైండ్లో ఏముంది, సృజనాత్మకం అంటే ఏం చేయగలుగుతున్నాడు, వాడు సొంతంగా చేయగలుగుతున్నాడా, సొంతంగా ఆలోచించగలుగుతున్నాడా, అంటే సొంతంగా డెసిషన్ తీసుకోగలుగుతున్నాడా అనేటువంటి విషయాల మీద మనం ఫోకస్ చేస్తున్నాం. ఇక్కడ అనేది వాడు ఆలోచించుకుని వాడు చేయడం అన్నది చెయ్యాలి. అంటే దీనివల్ల మనకి అక్కడ వచ్చేటువంటి డొమైన్ ఏంటి, అభివృద్ధి ఏం జరుగుతుంది, అక్కడ సొంతంగా వాడు స్వతహాగా వాడిలో ఉన్నటువంటి టాలెంట్ వాడు చూపిస్తాను. ఈ బొమ్మ వేయాలని మనం చెప్పడంలే, వాడు బొమ్మ వేస్తున్నాడు. ఆ బొమ్మకు ఏ కలర్ వేయాలి, ఇప్పుడు యాపిల్ బొమ్మ వేయాలి అని మనం చెప్పం, నువ్వు ఏదో ఒక బొమ్మ వేసి కలర్ వేయని చెప్తావు. బొమ్మ యాపిల్ వేసాడు అనుకో, వాడు ఏ కలర్ వేస్తున్నాడు అంటే వాడికి గెస్సింగ్ అక్కడ ఆలోచిస్తున్నాడు కదా, ఇది ఎలా ఉంటది, ఇది ఏ కలర్ లో ఉంటది, నేను ఏ కలర్ వేస్తే ఇది సూట్ అవుతుందా, అందులో మనం అసెస్ చేస్తా ఉన్నాం. ఏ పిల్లవాడైతే ఇచ్చినటువంటి అసెస్మెంట్ ప్రకారం కంప్లీట్ చేసుకుంటాడో వాడు ప్రీ స్కూల్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నాడని చెప్పి మనం ఏం చేస్తాము, స్కూల్కి మనం వాళ్ళని తరలించడం జరుగుతుంది. సో బేసిక్ ఎడ్యుకేషన్ అంతా మన అంగన్వాడీ సెంటర్స్లోనే జరుగుతుంది. సో అందువలన దీనికి బలమైన పునాది వేసినట్లయితే పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో గవర్నమెంట్ వారు మనకి ట్రైనింగ్స్ ఇచ్చి మిమ్మల్ని అందరినీ కూడా ట్రైన్అప్ చేసి ఏదైతే మనకి ఎలా చేయాలనే ఉద్దేశంతో ఈ ట్రైనింగ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో మీరందరూ కూడా వీటిని నేర్చుకున్నారని నేను అనుకుంటున్నాను. చాలా థ్యాంక్ యూ. సో ఓపిక్గా సాగిన ట్రైనింగ్ చేయడం అనేది 3 రోజులు మాట కాదు, కానీ అందరూ కూడా చాలా ఓపిక్గా విన్నారు, చాలా ఎక్సర్సైజెస్ చేశారు, ఇక్కడ ప్రజెంటేషన్స్ చేశారు కదా, చార్ట్ రైటింగ్ చేసుకున్నారు, ఏ అభివృద్ధి ఎందులోకి వస్తుందో తెలుసుకున్నారు. మీరు ఓన్గా కొన్ని ఇక్కడ డిస్ప్లే చేశారు, తర్వాత రోల్ ప్లేస్ కూడా చేయడం జరిగింది. సో ఇదే లెవెల్లో మనం అంగన్వాడీ సెంటర్లో కూడా పిల్లలతో చేయించినట్టయితే మనం ఇచ్చినటువంటి ట్రైనింగ్ ఒక అర్థం అనేటువంటిది ఉంటుందని అందరికీ నేను తెలియజేస్తున్నాను. సో అందరికీ ఆల్ ది బెస్ట్, అందరికీ థ్యాంక్ యూ. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కొవ్వూరు ఏబిఎన్ మరియు పిఆర్ఆర్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఎల్లా ప్రగడ రమేష్ పేర్కొన్నారు. స్వచ్ఛతా కార్యక్రమం సందర్భంగా కళాశాల పరిసరాలను శుభ్రపరిచి స్వచ్ఛతమైన ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. కొంత సమయమును కేటాయిస్తానని నా వంతు కృషిగా
స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచుటలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు తడి చెత్త పొడి చెత్త వేరు చేయడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వర్ణాంధ్ర అంటాము, స్వచ్ఛాంధ్ర అని అలగెట్టిన స్వర్ణాంధ్ర స్వర్ణాంధ్ర స్వర్ణాంధ్ర. వైద్యుల హాజరుపై నిరంతరం పర్యవేక్షణ జరుగుతుందని వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ కమిషనర్ జె రమేష్ కిషోర్ పేర్కొన్నారు. కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రిని జాయింట్ కమిషనర్ శనివారం పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సదరన్ సర్టిఫికెట్లపై పరిశీలన జరుగుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో డాక్టర్ విజయలక్ష్మి, పద్మశ్రీ రాణి, హాస్పిటల్ సూపరింటెండెంట్ సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. విజిట్కి వచ్చాము. డిసిహెచ్ఎస్ ఆఫీస్ కొన్ని ఫైల్స్ చూసి అలాగే హాస్పిటల్ కూడా పార్షియల్గా విజిట్ చేశాము. ఇక్కడ సేవల గురించి మీరు ఇచ్చిన మన పబ్లిక్ కానీ మీడియా వారు ఇచ్చిన వారి రిపోర్ట్స్ ప్రకారం సంతృప్తికరంగా ఉంది. డిసిహెచ్ఎస్ గారు కూడా కాన్స్టెంట్గా ఇక్కడ పర్యవేక్షణ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి డాక్టర్ పద్మశ్రీ రాణి గారు. అలాగే తర్వాత ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ సదరం సర్టిఫికెట్స్ మీద చాలా డిస్కషన్ నడుస్తుంది ప్రజల్లో. చాలామందికి సర్టిఫికెట్లు తీసేస్తున్నారని చెప్పి ఒక అపోహలు ఉన్నాయి. జెన్యూన్గా ఉన్న సర్టిఫికెట్స్ అన్నీ ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేయబడతాయి. అవసరమైతే ఎక్కువ కూడా పర్సంటేజ్ తక్కువ ఉంటే ఎక్కువ కూడా వేసి వాళ్ళకి అందుబాటులోకి మంచి ఎక్కువ పెన్షన్ వచ్చేలా చేయడం కూడా జరుగుతుంది. అలా అని చెప్పి గతంలో కొంత తేడా ఉండటం వల్ల 15,000 పెన్షన్లు అన్నీ కూడా డోర్ టు డోర్ సర్వే చేసి అవన్నీ కూడా కరెక్ట్ చేయడం, కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకొక వారం 10 రోజులు అది కూడా పూర్తిగా ఆ 15,000 పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్, ఒక డాక్టర్ కాకుండా ఒక ఆర్థోపెడిక్ సర్జన్, ఒక ఫిజిషియన్, అలాగే ఒక లోకల్గా ఉన్న డాక్టర్ కలిసి వెళ్ళి అవన్నీ డీటెయిల్డ్గా ఎంటర్ చేసి పాత సర్టిఫికేట్కి కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని మళ్ళీ రీఅసెస్మెంట్ జరిగింది. అది కాకుండా మళ్ళీ కొత్తగా కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో 6,000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళది కూడా మళ్ళీ రీవెరిఫికేషన్ జరుగుతుంది. ఎందుకంటే చాలా అనేకమైన కంప్లైంట్స్ రోజు పీజీఆర్ఎస్ ద్వారాగా అలాగే డైరెక్ట్గా కూడా కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి. చాలామంది ఫేక్ సర్టిఫికెట్లు తీసుకుంటున్నారు. అనవసరంగా గవర్నమెంట్కి చాలా లాస్ అవుతుందని పబ్లిక్ నుంచే కంప్లైంట్స్ వస్తాం వల్ల ఈ యొక్క కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ప్రిన్సిపల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు గారు, డైరెక్టర్ సెకండరీ హెల్త్ డాక్టర్ సిరి ఐఏఎస్ వారు కలిసి ఈ ప్రోగ్రామ్ని అంతా సిఎండబ్ల్యూ గారు ఉంటారు అంతా కలిసి ఎలా చేయాలని ప్రణాళిక రచించి విత్ ద హెల్ప్ ఆఫ్ పీడీడీఆర్డీఏ వాళ్ళు అంతా కలిసి ఎక్కడెక్కడ క్యాంపులు పెట్టాలి. అంటే దీనిలో మీకు తెలుసు 6 విభాగాలు మెయిన్. లోకోమోటర్ అంటే ఆర్థోపెడికల్ని సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అలాగే విజన్ కంటికి సంబంధించిన ఇవి తప్పుడు సర్టిఫికేట్లు ఉన్నాయా లేదా, హీరింగ్ ఇంపైర్మెంట్ ఏమైనా ఉన్నాయా, అట్లాగే మెంటల్ రిటార్డెడ్ మానసిక వికలాంగులు, పుట్టుకతోనే కొంతమంది వికలాంగులు, లేకపోతే మెంటల్ ఇల్నెస్ అంటారు మానసికంగా రోగులు, కొంతమంది సిజోఫ్రెనియా అని కొన్ని ఉన్నాయి, కొన్ని క్రానిక్ సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా లబ్ధి పొందుతున్నారు. వాటి మీద కూడా డీటెయిల్గా జరుగుతుంది. అందరికీ ఇందులో అపోహలు ఏమీ లేవు. ఖచ్చితంగా జెన్యూన్గా ఉన్న వాళ్ళు విల్ బి ప్రొటెక్టెడ్. మరీ కొంతమంది గతంలో కొంత పొలిటికల్ కానీ లేకపోతే వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని భయపడి వేయించిన వాళ్ళు ఇప్పటికీ కూడా కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారని కొంతమంది డాక్టర్లు భయపడుతున్నారు. అట్లాంటిది ఏమీ లేకుండా మా ఆనరబుల్ మినిస్టర్ గారు సత్యకుమార్ యాదవ్ గారి ఆదేశాల మేరకు ఎవరికి కూడా ఎటువంటి ప్రలోభాలకి లోపడకుండా
ఉన్నట్టుగా నిజాయితీగా ఇవ్వమని చెప్పడం జరిగింది. సో ఆ డాక్టర్లందరూ కూడా ఆ ధైర్యంతో చక్కగా చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఇంకోటి ఇప్పుడంటే మాకు ఈ డైరెక్టర్ సెకండరీ హెల్త్లో ఒక కంట్రోల్ రూమ్ పెట్టి తాడేపల్లిలో ఉన్న హెడ్ ఆఫీస్లో డాక్టర్స్ సమయానికి వస్తున్నారా లేదా ఎఫ్ఆర్ఎస్ యాప్ డైలీ మానిటరింగ్ చేయడం జరుగుతుంది. అట్లాగే నైట్ డ్యూటీలో డాక్టర్స్ ఉంటున్నారా లేదా, చాలామంది వచ్చి అంతగా ఒక కాసేపు ఉండి నైట్ ఇంటికి వెళ్ళి పడుకోవటం ఇలాంటి జరగకుండా నైట్ 10, 11, 12 కూడాను వీడియో కాల్ చేసి ఉంటున్నారా లేదా అని డాక్టర్స్ తెలుసుకోవడం జరుగుతుంది. అట్లాగే డాక్టర్స్ కాకుండా ఈ కొత్తగా క్యూఆర్ కోడ్ ఒకటి పెట్టాము, స్కానర్స్ ఓపీలో అలాగే ఆపరేషన్ థియేటర్ల దగ్గర పేషెంట్లు ఏమంటారంటే దాని ఫీడ్బ్యాక్ అనమాట. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే దానిలో మాకు 6 క్వశ్చన్లు వస్తాయి. మీరు పేషెంట్లు వచ్చినప్పుడు డాక్టర్ సరిగ్గా అందుబాటులో ఉన్నారా, వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంది, నర్సెస్ ఎలా ప్రవర్తన ఉంది, మందులు అందుబాటులో ఉన్నాయా లేదా, అలాగే మీకు బ్లడ్ టెస్ట్లు ఏమైనా బయటికి రాశారా, అన్ని సాటిస్ఫాక్టరీగా ఉన్నాయా, నెక్స్ట్ శానిటేషన్, సెక్యూరిటీ, అక్కడ ఉన్నటువంటి పరిశుభ్రత గురించి మీకు ఏమైనా ఇబ్బందిగా ఉంటే తెలియచేయమని అడిగారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఇంప్రూవ్మెంట్ కోసం, అంటే ఇవి పబ్లిక్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి మనం ఇక్కడ మనం బెనిఫిట్ ఏదైనా మార్పు చేయగలుగుతామా, ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయగలుగుతాం అనేది ఇది. దీనివల్ల అందరికీ మనం స్ట్రెంగ్తన్ చేసుకోవచ్చు హెల్త్ సిస్టమ్ అని చెప్పి ఉద్దేశం మీద ఆనరబుల్ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు, ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ గారు సత్యకుమార్ యాదవ్ గారు ప్రత్యేకంగా ఇది డిజైన్ చేశారు ఈ ప్రోగ్రామ్ని. అట్లాగే ఎవ్రీ డే అటెండెన్స్ అనేది చాలా పకడ్బందీగా ఇవి బులెటిన్